టోటల్ గా 85 డేస్ ఆల్మోస్ట్ 100 డేస్ కి పరిగెత్తుంది. ఇప్పుడు ఇండివిజువల్ గా అడగండి అయితే. దెన్ ఎన్ని మార్కులు వేస్తారు సార్ కూటమి ప్రభుత్వ పాలనకు? కూటమి ప్రభుత్వ పాలనకి 80 అయితే ఖచ్చితంగా వేస్తా. 80 డేస్ కి 80 వేసేస్తారా? 80 డేస్ అని కాదు, అంటే 80 రోజుల్లో 80 మార్కులు అంటే కూడా బాగా వేసినట్టే లెక్క. డిస్టింక్షన్ 80 రోజుల్లో. ఆ 20 మార్కులు అయినా నేను ఎందుకు వేయలేకపోయానంటే, తప్పు ఈ ప్రభుత్వాన్ని కాకపోయినా మరి వర్షాల వల్ల కావచ్చు, మరేదైనా కారణం కావచ్చు, కానీ ఇసుక విషయంలో కొంత అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిలో ఎప్పుడు తీసేస్తారో చూడాలి. అది సంతృప్తిగా మారటానికి మరి వర్షాకాలం అయితే వెళ్ళిపోవాలి. సో ఇక్కడ అదొక్కటే కొంచెం అంటే మీరు ప్రజలు ఇబ్బంది పడేది. మీరు ఇసుక పాలసీ అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను సార్. లాస్ట్ టైం కూడా 2014 to 19 కూడా ఇసుక పాలసీ ఫ్రీ ఇసుకే, కానీ అప్పుడు ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. మళ్ళీ అంటే అప్పుడు పేరు ఫ్రీ ఇసుక అని అనలా, కాస్ట్ అని చెప్పారు. ఫ్రీ అనే టైటిల్ వాళ్ళ. ఇప్పుడు ఫ్రీ అనే టైటిల్ వాడారు, కానీ కాస్ట్ ఇది కూడా. అంటే అప్పుడు ఏదో చిన్న మార్జిన్ కూడా వేసుకుంటున్నామని చెప్పారు. మార్జిన్ అయితే బాగానే వేసుకున్నట్టున్నారు. బట్ ఇప్పుడు మరి దురదృష్టవశాత్తు గత ఈ ప్రభుత్వం వచ్చే దగ్గర నుంచి కూడా ప్రైసెస్ వర్ లిటిల్ హై. నాకు నా ఎనర్జీ స్కీమ్స్కే శాండ్ దొరకట్లా. ప్రాబ్లం ఉంది, అంటే జెన్యున్ ప్రాబ్లమే, కానీ ప్రజలు అర్థం చేసుకోవటం కష్టం. రాంగ్ వేలో వెళ్తుందేమో, కొంత రాంగ్ మెసేజ్ అయితే ప్రజలకు తెలియదు కదా. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం, ఈ కెన్ డూ మిరకిల్స్ అని అనుకుంటారు. ఎక్స్పెక్టేషన్స్ ఏమో అక్కడ ఉంటాయి. అంటే పాస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. శాండ్ విషయంలో ఆయన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు, అంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. అక్కడ అంటే మీరు కంప్లైంట్ ఇస్తుంది, కంప్లైంట్ చేస్తుంది, రేస్ చేస్తుంది, ఇసుక ఒకటే, మిగతా విషయాలన్నింటిలో పర్ఫెక్ట్ కంప్లైంట్ అంటలా. నేను ఇది కూడా కంప్లైంట్ గా చెప్పట్లా. నోటీస్ మీరు మార్కులు అన్నారు కాబట్టి ఆ విషయంలో, ఎందుకంటే నేను సపోజ్ 100కు 100 అనొచ్చు, మా ముఖ్యమంత్రి గారిని ప్లీజ్ చేయడానికో, లేకపోతే మా పార్టీలో ఉన్న నాయకుల్ని ప్లీజ్ చేయడానికో అనొచ్చు. ప్రజల్లో నాకు మైనస్ మార్కులు పడిపోతాయి. రాజుగారు నిజం మాట్లాడతాడు అన్న గుడ్ విల్ ఉంది కాబట్టి నిజం మాట్లాడాలి. అంటే అదొక్క సలహానే ఉందండి నా దృష్టిలో ఉన్నంత వరకు. అదొక్కటే ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నది ప్రస్తుతం. ప్రజల్లో మీరు అడిగేది గవర్నెన్స్ గురించి అడిగారు కాబట్టి ప్రజల్లో గురించి చెప్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.